ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒవేరియన్ క్యాన్సర్ అసలు ఏం జరుగుతుంది మేడం? వాళ్ళకి ఎందుకు ఆ ప్రాబ్లమ్ వస్తుంది? ఒవేరియన్ క్యాన్సర్ అండాశయం అన్నది ఒవేరియన్ క్యాన్సర్ వచ్చేది రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నది రూరల్, అర్బన్ ఈ రెండిట్లో ఎవరికి ఎక్కువ వస్తుంది మేడం మీ అబ్జర్వేషన్? ఇండియాలో ఇంతకుముందు రూరల్ అయినా అర్బన్ అయినా కూడా సర్విక్స్ క్యాన్సర్ గర్భసంచి ఈ ఏజ్ వారికే వస్తుంది, ఈ ఏజ్ వారికి రాదు, పెళ్ళైన వారికే వస్తుంది, పెళ్లి కాని వాళ్ళకి రాదు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మేడం? ఇప్పుడు అండాశయం క్యాన్సర్ అని మనం 20 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా జర్మ్ సెల్ ట్యూమర్స్ అని ఈ మధ్యకాలంలో ఒవేరియన్ క్యాన్సర్స్ అంటే అండాశయ క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి మన దేశంలో. ప్రపంచవ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నా మన దేశానికి వచ్చేసరికి ఈ కేసులు చాలా సైలెంట్గా చాప కింద నీరులా పాకుతున్నాయి. సో ఈ కేసులు బయటపడేసరికి చాలా మటుకు పేషెంట్స్ 4th స్టేజ్కి వెళ్ళిపోయే కేసులు ఎక్కువ ఉండటంతో ఒక్కసారిగా డాక్టర్లు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది ఈ పేషెంట్స్ల విషయానికి వచ్చేసరికి. సో ఒవేరియన్ క్యాన్సర్, వరల్డ్ ఒవేరియన్ క్యాన్సర్ డే సందర్భంగా మనం ఈరోజు స్టూడియోకి, మన సాక్షి లైవ్ స్టూడియోస్కి డాక్టర్ సుధా సిన్హా మేడం గారిని పిలిచాము. మేడం యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్లో హెచ్ఓడి ఆంకాలజీ డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నారు. మేడం తన మొత్తం ఎక్స్పీరియన్స్లో దాదాపుగా 20 ఇయర్స్ పైబడి ఉన్న తన ఎక్స్పీరియన్స్లో ఎన్నో కేసులు చూస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అసలు దాన్ని ఎలా గుర్తించడము, అర్బన్ ఉమెన్లో ఎక్కువ ఉందా, రూరల్ ఉమెన్లో ఎక్కువ ఉందా, ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సాక్షి లైవ్ స్టూడియోస్. మేడం చెప్పండి, అంటే ఈ సైలెంట్ కిల్లర్ అనే వర్డ్ ఎందుకు వాడాల్సి వస్తుంది మేడం? సో ఒవేరియన్ క్యాన్సర్ అన్నది ఈజీగా కనుక్కోవడం కష్టం. చాలామంది పేషెంట్స్కి సిమ్టమ్స్ లక్షణాలు ఏముంటాయో అవి చాలా వేగ్గా ఉంటాయి అన్నమాట. అది ఏదన్నా అయి ఉండొచ్చు. అందుకని ఫస్ట్ డాక్టరు అనుకోరు ఇది ఒవేరియన్ క్యాన్సర్ అయి ఉండొచ్చని, పేషెంట్స్ కూడా వాళ్ళకి స్ట్రైక్ అవ్వదన్నమాట. ఒవేరియన్ క్యాన్సరు ఇది అండాశయంకి సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు అన్నది. ఈ సిమ్టమ్స్ ఎట్లాంటివంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, తినలేకపోవడము, తినంగానే కడుపు నిండిపోయినట్టు అనిపించడము, కొంచెం యాసిడ్ ఫీలింగ్ రావడము, మెల్లిగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కొంతమందికి వెయిట్ లాస్ అవ్వదు, ఎందుకంటే నీరు చేరుకుంటుందన్నమాట కడుపులో. అట్లాంటప్పుడు యాక్చువల్లీ వెయిట్ గెయిన్ అవుతుందన్నమాట వాళ్ళకి. ఊరికే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఏ కారణం అన్నది సరిగా అర్థం కాకపోవడము. సో ఇట్లాంటివి ఏ జబ్బన్నా అయి ఉండొచ్చు. చాలా వరకు లేడీస్ ఏమనుకుంటారంటే టైంకి తినట్లేదేమో, పని ఎక్కువైందేమో, స్ట్రెస్ ఎక్కువగా ఉంది, అందుకని ఇలా యాసిడ్ లాగా అనిపిస్తుంది అన్నది. మన దేశంలో ఈ ఉబ్బరం అనిపించడం అన్నది చాలా కామన్ అనమాట. సో అందుకని మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఏదో టాబ్లెట్ ఇస్తారు, 2 వారాల తర్వాత రండి అంటారు, మళ్ళీ మనం 2 వారాల తర్వాత వెళ్ళము. కాబట్టి అది డిటెక్ట్ చేయడం అన్నది లేట్ అయిపోతుంది అనమాట. సో మా దగ్గరికి క్యాన్సర్ డాక్టర్స్ దగ్గరికి వచ్చేసరికి అది 3rd స్టేజ్ మినిమం ఉంటుంది. మేడం చాలామంది నెగ్లిజెంట్గా ఉండడం వలన, లేకపోతే దీన్ని చాలా ఏమంటారు, ఒక ఇదే కదా, మామూలే కదా అనే చూసుకునే ధోరణిలో ఇది ఎక్కువ అయిపోతుందని చెప్పొచ్చా మేడం? అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, రొమ్ము క్యాన్సర్ ఉంది, చాలామందికి తెలుసు ఇది ఇలా ఒక జబ్బు ఉంది అన్నది. కానీ అండాశయం అని ఒకటి ఉంది, దానికి ఒక క్యాన్సర్ రావచ్చు అన్నది అంత అవేర్నెస్ అన్నది మనకి లేదు అని నాకు అనిపిస్తుంది అనమాట. రెండోది ఆ సిమ్టమ్స్, ఆ లక్షణాలు ఎలా ఉన్నాయంటే అది ఏదన్నా అవ్వచ్చును అనుకుంటాం కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళమేమో. నేను ఏమంటానంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక 2 వారాల్లో అది తగ్గలేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. నష్టం ఏమీ లేదు, ఏముంటుంది, మ్యాక్సిమం ఏమీ లేదు, ఇంటికి వెళ్ళండి అని తిడతారేమో కానీ అంతకన్నా ఏమి ఉండదు. కాబట్టి ఈ ఈ జబ్బుకి ఈ లక్షణాలు అని గుర్తుపెట్టుకునే బదులు 2 వారాలుగా ఏదో ఒక ప్రాబ్లం ఉంది, తేడాగా ఉంది, బెటర్ అవ్వట్లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, చిన్న టెస్టులు చేసుకోవడము బెటర్. మేడం దీనిలో రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఒకవేళ చెప్పుకోవాలనుకుంటా మేడం, ఈ ఏజ్ వారికే వస్తుంది, ఈ ఏజ్ వారికి రాదు, పెళ్ళైన వారికే వస్తుంది, పెళ్ళి కాని వాళ్ళకి రాదు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మేడం? ఇప్పుడు అండాశయం క్యాన్సర్ అని మనం ఒక పేరు పెట్టాము కానీ దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. అది ఏ రకమో దాన్ని బట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి. కానీ బ్రాడ్గా చూసుకుంటే 2 గ్రూప్స్ ఉంటాయండి. కామన్గా చూసే ఒవేరియన్ క్యాన్సర్ అని మాట్లాడతాము, అది యూజువలీ 45 to 55, 60 ఆ ఏజ్ గ్రూప్లో వచ్చే క్యాన్సర్ అన్నమాట.
అది కాకుండా ఈ ఓవరీలో ట్యూమర్స్ యంగర్ ఏజ్ గ్రూప్‌లో గూడా రావచ్చనమాట. రావచ్చు. 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో గూడా జర్మ్ సెల్ ట్యూమర్స్ అని అది కూడా ఒక రకమైన ఓవేరియన్ క్యాన్సర్. సో, మనం ఇది ఓల్డ్ ఏజ్‌కి సంబంధించిన క్యాన్సరు, నాకు రాదులే, నాకేం ప్రాబ్లమ్ లేదులే అని అనుకోకూడదు. సో, మళ్ళీ ఏదన్నా సింప్టమ్ ఉంటే వెంటనే కేర్ సీక్ చేయాలనమాట. సో, ఈ 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లోనూ రావచ్చు. 50-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో కూడా రావచ్చు. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో వస్తాయన్నమాట. మేడం అంటే ఎర్లీగా వచ్చినప్పుడు మేడం అంటే హ్మ్. వాళ్ళ మ్యారేజ్ అవ్వడము, హ్మ్. పిల్లలు కనడంలో దీంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఒకవేళ ఎర్లీగా డిటెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక విధంగా ఇది ఓవేరియన్ క్యాన్సర్ మనకి 45-60 ఆ ఏజ్ గ్రూప్‌లో వస్తుంది కాబట్టి యూజువల్లీ అప్పటికి ఫెర్టిలిటీ ఇష్యూస్ అవన్నీ అయిపోతాయన్నమాట. సో, అది పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. కానీ సంవత్సరంలో నేను కొన్ని పేషెంట్స్‌ని చూస్తాను. ఏజ్ గ్రూప్ 35, 30-35 ఏజ్ గ్రూప్‌లో ఉంటారు. పిల్లలు ఇంకా పుట్టలేదు. పుట్టండి. ఒకవేళ మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికైతే దెన్ ఫెర్టిలిటీ స్పేరింగ్ సర్జరీస్ అన్నవి చేస్తామన్నమాట. సో, అక్కడ ఓవర్ చేసే సర్జరీ రకం ఏముంటుందో, యూట్రస్‌ని మన గర్భసంచిని కన్జర్వ్ చేయడము, ఆ ఇంకో అండాశయం ఏముందో దాన్ని ఇంకా ఉంచడము, లేకుంటే ఎగ్స్ తీసి ప్రిజర్వ్ చేసుకోవడము, ఇట్లాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకొని తర్వాత ఓవేరియన్ క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నమాట. మేడం ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం అంటే ఈ డిటెక్షన్‌కి చాలా వచ్చేసినాయి ఇప్పుడు. కాకపోతే మీ దగ్గరకు వచ్చేసరికి థర్డ్, ఫోర్త్ అంటున్నారు. థర్డ్ స్టేజ్‌లో వచ్చిన కేసెస్ ఉంటాయా? మీరెప్పుడైనా ఈ మధ్య కాలంలో చేశారా? ఎప్పుడూ ఉంటాయండి. సో, ఓవేరియన్ క్యాన్సర్‌లో థర్డ్ స్టేజ్‌లో క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టేజ్ 4A అంటాము. అంటే కొంచెం స్ప్రెడ్ అయింది గానీ, మరి వేరే ఆర్గన్స్‌కి వెళ్ళలేదు అన్నది. అట్లాంటి వాటిల్లో కూడా క్యూర్ పాసిబిలిటీ అయితే డెఫినెట్‌లీ ఉంది. మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో, ఆ ట్రీట్మెంట్స్ కరెక్ట్‌గా టైంకి తీసుకొని భయపడకుండా మేము చెప్పినట్టు చేస్తే క్యూర్ రేట్స్ బాగుంటాయండి. మేడం ఇప్పుడు మనం అంటే సెలబ్రిటీస్ వరకొస్తే మేడం అంటే బాలీవుడ్ సెలబ్రిటీ మనీషా కొయిరాలా ఆమె డిటెక్ట్ అయినప్పుడే స్టేజ్ 4లోకి వెళ్ళిపోయింది. సో, అందరూ తను కూడా చనిపోతా అని హ్మ్. అనుకుని తన ఆ స్టేజ్‌లో డిప్రెషన్‌లోకెళ్ళి సో, బయట న్యూయార్క్‌కి అక్కడ వెళ్ళి ఆ 4th స్టేజ్ నుంచి కూడా వెనక్కొచ్చి తను తను ఒక బుక్ రాయడం ఇవన్నీ జరిగింది మేడం. సో, ప్రతి వారికి అట్లా కుదురుతదంటారా? లేకపోతే డిటెక్ట్ అయిన టైము ఐ థింక్ ఆమె 42 ఇయర్స్ అప్పుడేదో డిటెక్ట్ అయింది అది. ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా హెల్ప్ చేసిందా మేడం టు కమ్ బ్యాక్? ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఏజ్ కన్నా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట. మనం ఎంత ట్రీట్మెంట్ తట్టుకోగలము, నేను డాక్టర్‌గా ఎంత ట్రీట్మెంట్ ఇవ్వగలను అన్నది. అది యంగర్ ఏజ్ గ్రూప్‌లో కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండొచ్చు. కానీ ఈ క్యాన్సర్ వచ్చేదే ఓల్డర్ ఏజ్ గ్రూప్‌లో. యాహ్! ఇప్పుడు నేను చదివింది మనీషా కొయిరాలా గురించి ఓవేరియన్‌కి సంబంధించిన క్యాన్సర్ అని. అది స్టేజ్ 4 తను స్లోన్ కేటరింగ్‌లో ట్రీట్మెంట్ తీసుకుంది. ఇలాంటి కీమోథెరపీ, ఇలాంటి సర్జరీ అన్నది. లక్కీలీ ఆ ట్రీట్మెంట్స్ అన్నీ మన దేశంలో ఉన్నాయి. స్లోన్ కేటరింగ్ వరకు వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. లేదు. సో, తను అక్కడికెళ్ళింది, అందుకని క్యూర్ అయింది అన్నట్టయితే కాదు. సో, తను చేసింది టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం, డాక్టర్లు చెప్పినట్టు వినడం, భయపడకుండా ఉండడం. సో, నేను రికవర్ అవ్వాలి అన్న ఒక గట్టితనం ఉండాలి, నమ్మకం ఉండాలి. కొద్ది భారం దేవుడి మీద వదిలేయాలి. సో యాహ్! అంటే ఎనీవే మనం టాపిక్‌లో ట్రీట్మెంట్ వరకు వచ్చేసాం కదా మేడం. మీరు స్టార్ట్ అయినప్పుడు మేడం కెరీర్‌లో ఇప్పుడు ఐ థింక్ ట్రీట్మెంట్ ప్యాటర్న్స్, టెస్టింగ్ ప్యాటర్న్స్ చాలా చేంజెస్ వచ్చేసాయి. సో, అది మీ యొక్క డైలీ ప్రాక్టీస్‌లో మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు కదా మీ పేషెంట్స్‌కి. అది దాంట్లో ఎలాంటి మార్పులొచ్చాయి? హౌ ద పేషెంట్స్ ఆర్ రెస్పాండింగ్? సో, అండాశయం క్యాన్సర్‌లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పటికి 2007 నుంచి ఇప్పటి వరకు స్పెషల్లీ లాస్ట్ 5 ఇయర్స్‌లో చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి ట్రీట్మెంట్‌లో అనమాట. ఇప్పుడు కూడా నేను కొంతమంది పేషెంట్స్‌ని గుర్తు చేసుకుంటాను. అయ్యో! వాళ్ళు ఇవాళ ఉండుంటే ఈ ట్రీట్మెంట్ ఉంటే బాగయ్యేవాళ్ళు అన్నట్టు. సో, అలా టాబ్లెట్స్ కొన్ని వచ్చున్నాయి ఓవేరియన్ క్యాన్సర్‌లో. పార్ప్ ఇన్హిబిటర్స్ అంటాము. ఈ టాబ్లెట్స్‌తో క్యూర్ రేట్స్ డబుల్ అయ్యాయన్నమాట. ఓహ్! ఓన్లీ విత్ టాబ్లెట్స్. నో. నో. వి గివ్ మొత్తం ట్రీట్మెంట్ ఇచ్చి మెయింటెనెన్స్ లాగా ఈ టాబ్లెట్స్ పెడతామన్నమాట. అట్లా చేసినప్పుడు చాలామంది బాగవుతున్నారు. ఆహ్, మళ్ళీ క్యాన్సర్ వెనక్కి రావడం అన్న రిస్క్, ఈ రికరెన్స్ అన్నది ఏం భయపడతామో అది బాగా తగ్గుతుందన్నమాట.
అది కాకుండా బెవసిజుమాబ్ అని ఒక ఇంజెక్షన్ ఉంది. ఈ మధ్య ఇమ్యునోథెరపీ కూడా ఇస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో డెఫినెట్లీ ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఒవేరియన్ క్యాన్సర్లో ఈ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ రావడంతో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మీకు బాగా సాటిస్ఫైయింగ్ ఇచ్చిన ఏదన్నా పేషెంట్ మోటివేషన్ అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది ట్రీట్మెంట్ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, కొన్నిసార్లు వాళ్ళ మోటివేషన్ తక్కువ ఉంటుంది, మీరు వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడంతో ఆ ఫ్యాక్టర్ కూడా పెరిగి వాళ్ళు బయటికి వచ్చిన పరిస్థితులు అట్లా మీకు బాగా సాటిస్ఫైయింగ్ ఏదన్నా ఒక్క కేసు చెప్పండి మేడం. అలా నేను ఒక్క కేస్ అన్నట్టు యూజువలీ చెప్పను, బికాస్ నాకు ప్రతి పేషెంటు ఇన్స్పైరింగే. ఈ విమెన్ పేషెంట్స్ దట్ ఐ సీ, చాలామంది ఆడవాళ్ళు వస్తారు నా దగ్గర ట్రీట్మెంట్కి. డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, హోమ్ మేకర్స్, అండ్ అందరికీ ఎన్నో ఉంటాయన్నమాట. అయ్యో నాకు ఇలా వచ్చిందని ఏ ఒక్కరు అనుకోరు, నాకు ఇలా వచ్చింది ఇంకొకరికి ఎట్లాగా, వాళ్ళు నాకు చేయాల్సి ఉంటుంది, నేను ఇంకొకరి మీద బర్డెన్ అయిపోతానేమో, ఆ గిల్ట్ చాలా ఉంటుందన్నమాట. సో ఫైట్ చేయాలని ఉంటుంది, సేమ్ టైము నేను ఇంకొకరి మీద ఇంత బర్డెన్ పెడుతున్నానే అన్నది ఒకటి ఉంటుందన్నమాట. సో యూజువలీ నేను నా లేడీ పేషెంట్స్కి స్పెషల్లీ ఇదే చెప్తానన్నమాట, స్ట్రెస్ తీసుకోకండి ఎక్కువ, ఇంకోరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటే తప్పేమీ లేదు, ఇన్నేళ్ళు మీరు చేశారు, ఇప్పుడు మీకు ఎవరన్నా చేస్తే తప్పేమీ లేదు అన్నది. అది ఫస్ట్ ఐ థింక్ ఆల్ విమెన్ పేషెంట్స్ మనసులో అది పెట్టుకోవాల్సిందనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిజీజ్, స్పెషలీ క్యాన్సర్లో యూ నీడ్ టు టేక్ హెల్ప్. సో మనం ఏదో అడ్డం పడిపోతాం ట్రీట్మెంట్తో అన్నట్టు కాదు, కానీ హెల్ప్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. అందరూ ఐ ఫైండ్ దట్ ఇంకోటి పాజిటివ్గా ఉండాలి అని అందరూ చెప్తూ ఉంటారనమాట. అంత స్ట్రెస్ మనం పాజిటివ్గా ఉండవలసిన అవసరం లేదు అని అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు మనకి డౌన్గా ఉంటుంది, అబ్బా ఇంకా నా వల్ల కాదే అని ఉంటుందన్నమాట. పర్వాలేదు అట్లా అనిపిస్తే, ఇది కూడా నేను నా పేషెంట్స్కి చెప్తాను. మోస్ట్ పేషెంట్స్ రెస్పాండ్ వెల్ టు ద ట్రీట్మెంట్. అందరికీ బాగవ్వాలన్న తపన ఎవరికన్నా ఉంది. నా పిల్లలు పెద్ద కావడం నేను చూడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, వాళ్ళ కెరియర్స్ చూడాలి అన్నది. సో నాకు ఎవ్రీ ఉమెన్ హూ కమ్స్ టు మీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. సో మేడం ఎట్లుంటుంది మేడం క్వాలిటీ లైఫ్ ఆఫ్టర్ ద సర్జరీ ఆర్ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకునే పరిస్థితులు? సో 2 సిచ్యువేషన్స్, ఒకటి ట్రీట్మెంట్ అప్పుడు, ఇంకోటి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత. సో ట్రీట్మెంట్ అప్పుడు ఇంగ్లీష్లో మేము ఒక పదం వాడతాము, మేనేజబుల్ అంటాం అనమాట. అంటే కష్టపడతారు కానీ ఓర్చుకోగలరు అన్నట్టు. మరీ ఈజీ అయిన ట్రీట్మెంట్ కాదు, అలా అని ఏదో కష్టపడిపోయేంత ట్రీట్మెంట్ కూడా కాదు. మనం కీమోథెరపీ అంటే మన మనసులో ఒకటి ఉంటుందన్నమాట, ఈ టీవీ సీరియల్స్ సినిమాలు చూసేసి అదేదో అయిపోతుంది, వాంతులు అయిపోతాయి, ఇంకా నేను ఇంకా ఏది చెయ్యలేను అన్నట్టు. కొన్ని రోజులు అలా ఉంటాయి, వేర్ యు ఆర్ వెరీ టయర్డ్, కొంచెం మరీ నీరసంగా ఉంటుంది, కొంచెం జ్వరం వచ్చిపోతే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. బట్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ మోస్ట్ పేషెంట్స్ ట్రీట్మెంట్ బాగానే టాలరేట్ చేస్తారు. కొన్ని 2-3 రోజులు కష్టపడతారు ఆ సైకిల్స్లో, మిగతా టైం స్లోగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది కామన్గా. సైకిల్కి కీమోథెరపీకి మధ్యలో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ రావడము, హాస్పిటల్కి ఎమర్జెన్సీగా పరిగెత్తుకుని పోవడము, ఇవన్నీ కామన్ కాదు. సర్జరీ అప్పుడు కూడా, సర్జరీ తర్వాత ఒక వారం కష్టంగానే ఉంటుంది, బట్ స్లోలీ రికవరీ ఉంటుంది, మంచి రికవరీ ఉంటుంది అనమాట. హెయిర్ లాస్ ఉంటుంది, హెయిర్ లాస్, కొంచెం తినలేకపోవడము, టేస్ట్ మారడము, కాళ్ళు చేతులు గుంజడం అంటారు, నొప్పిగా ఉంటుందన్నమాట. ఇది ప్రతిరోజు ఉండదు, మధ్యలో ఉన్న ఒక వారం కొంచెం అలా అనిపిస్తుంది. తిమ్ముర్లు రావడం కాళ్ళు చేతులకి, ఇవి కీమోథెరపీతో మేము కామన్గా చూసే సైడ్ ఎఫెక్ట్స్. విపరీతంగా వెయిట్ లాస్లు ఉండడము, వాంతులు అయిపోవడము, జ్వరాలు రావడము, అట్లాంటివి ఈ మధ్య ఏమీ చూడట్లేదు అనమాట. మేడం ఓవేరియన్ క్యాన్సర్ అసలు ఏం జరుగుతుంది మేడం, వాళ్ళకి ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది ఏంటి అంటే డాక్టర్స్గా మీరు కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి యాజ్ అ కామన్ పీపుల్కి. ఒవేరియన్ క్యాన్సర్ అండాశయం అన్నది గర్భసంచి పక్కన ఉంటుంది, వీటిని ఓవరీస్ అంటామన్నమాట. మన బాడీలో ఎగ్ ప్రొడ్యూస్ అయ్యేది ఆ ఆర్గన్ నుంచి. ఈ ఆర్గను బాగా లోతుగా ఉంటుంది బాడీ లోపల, మామూలుగా అయితే ద్రాక్ష గింజంత ఉంటుందన్నమాట. సో మనకు అది ఉన్నట్టు తెలీదు, దానివల్ల ఏ ప్రభావం మనకి తెలియదు అనమాట. ఈ ఒవేరియన్ క్యాన్సర్ వచ్చేది రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నది
ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అవుతుందన్నమాట. ఎవరికి ఉంటుంది ఆ ఇంబ్యాలెన్స్? ఒకటి, ఈ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అన్నది మరి రిపీటెడ్ ఓవ్యులేషన్, అంటే ఈ ఎగ్స్ని రిపీటెడ్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రెగ్నెంట్గా ఉన్నాం అనుకోండి, మనం ఓవరీస్కి రెస్ట్ ఇచ్చినట్టు. నేను బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాను, అప్పుడు పీరియడ్స్ ఉండవు, అప్పుడు కూడా ఓవరీస్కి రెస్ట్ ఇచ్చినట్టు అనమాట. ఎవరు ఓవరీస్కి రెస్ట్ ఇవ్వరో వాళ్ళకి రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. సో పిల్లలే పుట్టకుంటే, బ్రెస్ట్ ఫీడింగ్ అస్సలు చేయలేదంటే, పీరియడ్స్ మరీ చిన్న వయసులో స్టార్ట్ అయ్యాయి, ఆగిపోవడం మరీ లేట్గా అయ్యాయి, చాలా ఏళ్ల వరకు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్నారు, లావుగా ఉన్నారు, అందువల్ల ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ బాడీలో ఎక్కువ ఉంది, ఇట్లాంటి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్తో ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ కాస్త పెరుగుతుంది. ఇవన్నీ లేకున్నా కూడా ఓవేరియన్ క్యాన్సర్ రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో ఎవరికన్నా ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిందన్నా, ఇంట్లో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, మగవాళ్ళల్లో ఇంట్లో ఎవరికన్నా ప్రాస్టేటు ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ ఉంది అంటే ఏమన్నా జెనెటిక్ పరంగా ఈ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిందా అన్నది ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. లక్షణాలు మనం ఆల్రెడీ మాట్లాడామన్నమాట. ఎర్లీ డిటెక్షన్, తొందరగా ఎలా తెలుస్తుంది మనకి ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నది? ఫస్ట్ అండ్ ఓన్లీ రూల్, నా 2 వీక్ రూల్ అండి. ఏదన్నా ప్రాబ్లం మెడిసిన్లో 2 వారాల్లో తగ్గలేదు, ఏ టాబ్లెట్ మీరు డోలో వేసుకున్నారు, ప్యాన్లు వేసుకున్నారు, అది తగ్గలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ 2 వారాల తర్వాత టెస్టులు చేసుకోవాలి. అప్పుడే మనకి ఓవేరియన్ క్యాన్సర్ అన్నది ఎర్లీ స్టేజ్లో మనకి తెలుస్తుంది అనమాట. లేకుంటే ఆ ద్రాక్ష గింజ ఉన్న ఓవరీ మనకి పుచ్చకాయ అంత అయ్యేంత వరకు బాడీ ఓర్చుకుంటూనే ఉంటుందన్నమాట. లోతుగా ఉంది కాబట్టి మరీ పెద్దగా అయ్యేంత వరకు మనకి తెలియదు. మేడం, అసలు ఇప్పుడు కొన్ని మిత్స్ ఉంటాయి మేడం, లైక్ ప్రతి డిసీజ్కి. సో ఇందులో ఏంది మేడం, విచ్ ఆర్ ద పాపులర్ మిత్స్ విచ్ యూ అబ్జర్వ్డ్ విత్ ఓవేరియన్ క్యాన్సరా? అంటే ఓన్లీ సిటీ వాళ్ళకే వస్తుంది, రూరల్ వాళ్ళకి రాదు, పెళ్ళైన వాళ్ళకే వస్తుంది, అట్లా కొన్ని అనుకుంటుంటారు. నాకు రాదు అని అనుకుంటారు. అది పెద్ద మిత్. నాకు ఫ్యామిలీ హిస్టరీ లేదు కాబట్టి రాదు అని చాలామంది అనుకుంటారు. ఇంట్లో ఎవరికి క్యాన్సర్ లేదు కదా, ఈ ఓవేరియన్ క్యాన్సర్ నాకు రాదు అన్నది ఒక మిత్. ట్రీట్మెంట్లో చాలా భయాలు, మిత్స్ ఉంటాయన్నమాట. ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే మేము బాగాము, ఏది చేసినా లాభం ఉండదు, అమ్మ బాబోయ్ నాకు సర్జరీ వద్దు, కీమోథెరపీ వద్దు, ఇలాంటి భయాలు చాలా ఉంటాయి. బయాప్సీ చేసుకుంటే జబ్బు పెరిగిపోతుంది, సర్జరీ చేసుకుంటే అదేదో స్ప్రెడ్ అయిపోతుంది. ఈ మిత్స్ కామన్గా చూస్తాం ఓవేరియన్ క్యాన్సర్తో. అడుగుతుంటారా మేడం? అడుగుతారు. బయాప్సీ అయితే అడుగుతారు. అంటే కొన్ని ఓవేరియన్ ఫస్ట్ స్టేజ్లకి అస్సలు చేయం బయాప్సీ, కానీ 3rd, 4th స్టేజెస్లో బయాప్సీ చేయాలి అంటే, బయాప్సీ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది కదా మేడం, ఇది చేసుకోకుంటే బెటర్ కదా, ఇది అందరు అడుగుతారు. రెండోది కీమోథెరపీ వద్దు అని. కీమోథెరపీతో చాలా యూస్ఫుల్ ట్రీట్మెంట్, అది బాగా మన రికరెన్స్ రిస్క్స్ బాగా తగ్గుతాయి అన్నమాట. కానీ కీమోథెరపీ అన్న మాట వినంగానే నాకు వద్దు అని పారిపోవడానికి రెడీగా ఉంటారనమాట. సో ఇది కీమోథెరపీకి ఉన్న విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అన్నది అనుకుంటారు. సో అది దట్ ఈస్ నాట్ ట్రూ. సో అది ఒక మేడం, ఎట్లా ఉంది మేడం, అంటే రూరల్ అర్బన్ దీని రెండిట్లో ఎవరికి ఎక్కువ వస్తుంది మేడం మీ అబ్జర్వేషన్? సో ఇండియాలో ఇంతకుముందు రూరల్ అయినా అర్బన్ అయినా కూడా సర్విక్స్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం అంటాము, ఆ సర్విక్స్ క్యాన్సర్ వస్తే మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట. తర్వాత కొన్నేళ్ళకి ఇప్పుడు లాస్ట్ 15 ఇయర్స్లో ఏమైందంటే, 2 రూరల్లోనూ అర్బన్లోనూ ఈ సర్విక్స్ క్యాన్సర్ అన్నది తగ్గుతుంది. ఒకటి వ్యాక్సిన్స్ వల్ల, సెకండ్ జనరలీ హైజీన్ లెవెల్స్ మంది కొంచెం ఇంప్రూవ్ అవడంతో సర్విక్స్ క్యాన్సర్ రిస్క్ బాగా తగ్గుతుంది అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువైంది అర్బన్లోను రూరల్లోను, స్పెషలీ అర్బన్ ఏరియాస్లో. ఓవేరియన్ క్యాన్సర్ అన్నది ఇంతకుముందు ఎక్కువ చూసేవాళ్ళం కాదు, ఒక 20 ఏళ్ల ముందు. ఈ మధ్య కొంచెం కామన్గానే చూస్తున్నాం అన్నమాట. లైఫ్ స్టైల్ ఏమైనా కారణమా? లైఫ్ స్టైల్ కూడా, ఎందుకంటే నేను అన్నట్టు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నవి ఏమున్నాయో మనకి ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ వల్ల అవుతుందన్నమాట. సో ఇంతకుముందు అందరూ 10 పిల్లలు కనేవాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్ళు, ఎర్లీగా ప్రెగ్నెన్సీ అయ్యేది. సో ఇప్పుడైతే మనకి 32 ఇయర్స్ ముందు ఫస్ట్ డెలివరీ కూడా చూడమన్నమాట ప్రెగ్నెన్సీ. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా
ఫర్ వాట్ ఎవర్ రీజన్ 1 year 1.5 years అట్లయితే చేయలేం. 6 months అయితే మహా కష్టపడి వీ ట్రై అండ్ ఫినిష్ 6 months అట్లీస్ట్ బ్రెస్ట్ ఫీడ్ చేయాలన్నది. సో వీటన్నిటితో మనకి ఓవేరియన్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజరు ఎక్కువ అవుతుందన్నమాట. చాలామంది అంటారు, అంటే నాట్ స్టిల్ ప్రూవెన్ సైంటిఫికలీ, కానీ డయట్లో ఏమన్నా ఉందేమో, ఈ హార్మోన్స్ ఎక్కువ ఉంటే ఇప్పుడు చికెన్కి మనం హార్మోన్స్ ఇస్తున్నాము, ఫీడ్ చేస్తున్నాము, మన పాల్లో ఏదో హార్మోన్ ఉందేమో, సో నాన్ ఆర్గానిక్ ఫుడ్ వల్ల ఏమన్నా వస్తుందేమోనన్నది ఉంది. బట్ మెయిన్లీ అన్ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు లావ్ అవ్వడంతో, ఒబీసిటీతో కూడా ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుందన్నమాట. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ ఓవేరియన్ క్యాన్సర్. సో సర్విక్స్ క్యాన్సర్ తగ్గడం, ఓవేరియన్ క్యాన్సర్ పెరగడం, అది బ్రెస్ట్ క్యాన్సర్కి త్వరగానే పోటీకి వస్తుంది అన్నమాట. మేడం లాస్ట్ మేడం, మా వ్యూవర్స్కి ఏదన్నా ఒక 5 steps ఆఫ్ సేఫ్టీ చెప్పగలుగుతారా? అంటే ఫస్ట్ మనం ఎట్లా అనుమానించాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా అనేది ఒకటి క్విక్గా వాళ్ళు సస్పెక్ట్ చేయడానికి, డాక్టర్ అడ్వైస్ తీసుకోవడానికి రిగార్డింగ్ ఓవేరియన్ క్యాన్సర్. ఫస్ట్, ఈ అండాశయం అనేది ఒకటి ఉంది, దానికి క్యాన్సర్ రావచ్చు. సో ఆ అవగాహన మనకి ఉండాలి, మనం ఇది రికగ్నైజ్ చేయము. రెండోది, దీనికి టిపికల్ సిమ్టమ్స్ అని ఉండదన్నమాట. సో సిమ్టమ్సే వేగు. సో ఏ సిమ్టమ్ అన్నా కూడా మనకి బాగా అవ్వట్లేదు, కడుపులో సరిగ్గా లేదు అంటే మన జనరల్ ఫిజిషియన్ దగ్గరికి కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ ఎక్కడికొక్కడికి వెళ్ళాల్సిందే. మూడోది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంప్రూవ్మెంట్ లేదు అంటే ఇది ఇంతే, నాకు అసిడిటీ ఉందేమో అని అనుకోకుండా మనమే అడిగి ఒక అల్ట్రాసౌండ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. నాలుగోది, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఓవేరియన్ క్యాన్సర్కి. ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే మరీ మంచిది. 3rd స్టేజ్లో మనం డిటెక్ట్ చేసినా కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో భయపడకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్, నేను మెడికల్ ఆంకాలజిస్ట్ అయినా నేను చెప్పేది, ఈజ్ ద సర్జరీ దట్ వీ డూ ఓవేరియన్ క్యాన్సర్కి. సో ఒకవేళ మనకు ఓవేరియన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ వస్తే మనం చేసుకునే సర్జరీ, మనం వెళ్ళే సర్జను బెస్ట్గా ఉండాలి, కరెక్ట్గా చేయాలి. ఆ సర్జరీ తప్పైతే మాత్రం తర్వాత మనం ఎన్ని రిపేర్లు చేసినా అది సరికాదు. సో ఏ సర్జన్ దగ్గరికి వెళ్తామో ఆలోచించుకుని చేసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సాక్షి లైవ్ స్టూడియోస్కి వచ్చి మీరు మీ అమూల్యమైన టైం ఇచ్చి మా వ్యూవర్స్కి మంచి సజెషన్స్ ఇచ్చారు. సో చూశారు కదా, ఓవేరియన్ క్యాన్సర్ని గుర్తించడం ఎంత ఇంపార్టెంటో, ఆ ట్రీట్మెంట్ పద్ధతిలో కూడా మనం ఎంత డిసిప్లిన్గా ఉంటామో అదే ఎంత ఇంపార్టెంట్. అంతేకాకుండా మీరు ఎంచుకునే డాక్టర్ కూడా చాలా కీలకమని మేడం చెప్తున్నారు. కాబట్టి ఓవేరియన్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అవుతున్న ఈ తరుణంలో మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి దాని గురించి తెలుసుకొని సరి అయిన హెల్ప్ తీసుకుంటే చాలా బాగుంటుందని మేడం సూచిస్తున్నారు. సో ఇది ఈ వీడియోలో మనం ఓవేరియన్ క్యాన్సర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. వరల్డ్ ఓవేరియన్ క్యాన్సర్ డే సందర్భంగా ఎవ్రీ ఉమెన్ షుడ్ బి కంపల్సరీలీ డయాగ్నోజ్డ్. ఒకవేళ ఆ టెస్ట్ ప్రకారంగా వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవాలనే ఈ థీమ్ ఉన్నది ఈసారి. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా అప్రమత్తంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరో వీడియోలో కలుసుకుందాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.